ప్రైజ్ ది లార్డ్. 61వ కీర్తన 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దావీదుకి హంసతూలిక తల్పాలు, అంతఃపురాలు, రాజసౌధాలు తాను భద్రపరచబడ్డానికి చాలా విలువైన ప్రదేశాలు ఉన్నప్పటికీ యుగ యుగములు నేను నీ గుడారంలో నివసిస్తానని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో భద్రతనిచ్చే స్థలం, సురక్షితమైన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధే. నీ గుడారంలో నేను ఉంటానయ్యా, నువ్వు పొమ్మన్నా నేను పోను, నీ సన్నిధిలో నేను జీవిస్తాను, నీ రెక్కల చాటు నేను దాగుకుంటాను అని తన జీవితంలో ఒక గొప్ప సమర్పణను ఇక్కడ కనపరుస్తున్నాడు. మనం ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని కాపుదల చాలా అవసరం. ఎన్ని కీడులో, ఎన్ని అపాయాలో, ఎన్ని శత్రు పన్నాగాలో ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా. మరి నువ్వు ఆత్మీయంగా క్షేమంగా ఉండాలన్నా, కుటుంబంగా క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండాలన్నా, ఆర్థికంగా క్షేమంగా ఉండాలన్నా దేవుని కాపుదల చాలా ముఖ్యం. ఆయన రెక్కల చాటున ఎవరు దాగుకుంటారో వారికి భద్రత ఉంది. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని కాపాడుకుంటుంది కదా. గ్రద్ద ఎగురుతున్నప్పుడు ఏ పిల్ల కనబడుతుందో ఎత్తుకుపోదామని అది చూస్తూ ఉంటుంది. ఈ తల్లి గమనించి తన పిల్లలందరినీ రెక్కలు చాపి పిలుస్తుంది. అన్ని పిల్లలు వచ్చేస్తాయి ఇంచుమించుగా. కొన్ని పిల్లలు మా అమ్మ అలాగే పిలుస్తుందిలే అని అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అలాంటి పిల్లల్ని గ్రద్దెత్తుకుపోతుంది. ఆ పిల్లలకు అర్థమైపోద్ది, మాకు మా అమ్మ రెక్కలున్నాయి, మాకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ రెక్కలు మమ్మల్ని కాపాడుతాయని గుర్తించి ఆ రెక్కల క్రింద దాక్కుంటాయి. మరి మనకి కూడా ఎవరి రెక్కలు ఉన్నాయంటే నీతి సూర్యుడైన ప్రభువారి రెక్కలు మనకున్నాయి. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి, ఆయన రెక్కలు మనకి భద్రతనిస్తాయి, ఆయన రెక్కలు మనకి సమాధానాన్ని ఇస్తాయి. కాబట్టి నాకెవరూ లేరు అనుకోవద్దు, ప్రభువు నీకున్నాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన నీతో ఉన్నాడు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే నువ్వు అనాథవు కావు, ఆయన దగ్గర నువ్వు వస్తే నువ్వు ఒంటరివి కావు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, భద్రపరుస్తాడు. మరి ఆయన గుడారంలో నివసిస్తున్నావా, లేకపోతే భక్తిహీనుల గుడారంలో నివసిస్తున్నావా, లేకపోతే లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన స్థలాల్లో నివసిస్తున్నావా? పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉండు, నివసించడం నేర్చుకో. నీ ఇంటిలో కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం నేర్చుకో. ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆయనను స్తుతించటం, ఆయనను సేవించటం, ఆయన సేవ చేయటం, ఇలాంటి వాటితో నీ జీవితాన్ని ముడివేసుకుంటే నువ్వు భద్రంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, దేవుని కార్యాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో నీ సన్నిధి తప్పితే మాకు విలువైన స్థలము లేదు, భద్రపరచబడే స్థలము లేదు. నీ సన్నిధే మాకు ఆశీర్వాదకరమైంది. మరి భక్తుని వల్లే మేము కూడా నీ గుడారంలో నివసించే వారంగా, నీ రెక్కల చాటున దాగుకునే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.